పూరా లోకల్. ముఖ్యంగా ముస్లింలు జాతీయతను పాటించరు, ఆగస్టు 15ను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోరని బయట కొంతమంది అంటున్న పరిస్థితి. మరి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ జాతీయాభిమానం గురించి చాలా మంది ముస్లిం సోదరుల్లో ఒక దురభిప్రాయం అనేది ఉంది. ఆ అపోహ ఏమిటి అంటే ఆగస్టు 15 లేదా 26 జనవరికి ఏదైతే వేడుకలు మనము జరుపుకుంటున్నామో జాతీయ పరంగా, దాంట్లో ముస్లింలము మేము పాల్గొంటే ఎక్కడ ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా అవుతుందో అనే ఒక భయంతో వాళ్ళు ఆ యొక్క పండుగలకు పాల్పంచుకోరు, జాయిన్ కారు. అయితే అలాంటి సమయంలో మనకు ఆదర్శం ఎవరు అంటే ముస్లిం సోదరులకు ప్రవక్త ముహమ్మద్ గారు. ప్రత్యేకంగా ప్రవక్త ముహమ్మద్ గారు ఏనాడు కూడా జాత్యాభిమానాన్ని ధిక్కరించండి, విడిచిపెట్టండి అనే ఒక బోధన ఎక్కడ కూడా చేయలేదు. కానీ కంపల్సరీగా కండిషన్ పెట్టి మరి మీరు జాతీయ పండుగల్లో పాల్గొనాలి అని చెప్పారు. అలాగే జాతీయాభిమానం ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క గుండెల్లో కూడా ఉండేది. ప్రవక్త ముహమ్మద్ గారు విశ్వ మానవులందరికీ కూడా చిట్ట చివరి దైవ ప్రవక్త అని నేను నమ్ముతున్నాను. అయితే ఆయన మన భారతదేశం గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పారు. దాని రెఫరెన్స్ కూడా నేను చూపిస్తున్నాను. ముస్లిం సోదరులు ఎవరైతే మన ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరూ కూడా కాస్త దృష్టి పెట్టాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్ హకీమ్ అనే ఈ యొక్క హదీస్ పుస్తకము, దాంట్లో 3995 హదీస్ నెంబర్ 3995 హదీస్ నెంబర్, దాంట్లో చెప్తున్నారు, అన్నిటికన్నా పరిమళభరితమైన గాలి హిందూ నేలలో ఉంది. అక్కడ హజరత్ ఆదం అనగా ప్రథమ మానవుడిని అవతరింప చేయడం జరిగింది. ఆయన అక్కడ సువాసన గల స్వర్గపు మొక్కను నాటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అయితే భారతదేశం తరపు నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సుగంధపు సువాసన, పరిమళ భరితమైన సువాసన వస్తుంది అని భారతదేశాన్ని పొగుడుతున్నారు. అలాగే ఇంకో హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం తెలియజేస్తున్నారు అంటే, నేను అరబ్బు దేశంలో ఉన్నాను కానీ అరబ్బు దేశం నాలో లేదు. అలాగే నేను భారతదేశంలో లేను కానీ భారతదేశం నాలో ఉంది అని అద్భుతంగా ఉదాత్తంగా చెప్పారు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించే ఏ ముస్లిమైనా భారతదేశం పట్ల అగౌరవంగా ప్రవర్తించగలడా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను.